అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ఈ పోరులో భారత్ 96 రన్స్ తేడాతో ఘన విజయం సాధిస్తూ వరుసగా రెండవసారి జగజ్జేతగా నిలిచింది. ఓవరాల్గా 3 టైటిళ్లు కైవసం చేసుకుంది. అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ఈ పోరులో భారత్ 96 రన్స్ తేడాతో ఘన విజయం సాధిస్తూ వరుసగా రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఓవరాల్గా 3 టైటిళ్లు సాధించిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. 2007లో ధోని, 2024లో రోహిత్ నేతృత్వంలోనూ టైటిల్స్ దక్కాయి. మరోవైపు కివీస్ ఫైనల్స్కి వచ్చిన 2 సార్లు కూడా రన్నరప్తో సంతృప్తి పడాల్సి వచ్చింది. అలాగే గతంలో 3 సార్లు కివీస్ పై ఓడిన భారత్ ఈసారి గట్టిగానే బదులు తీర్చుకున్నట్లయింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు, 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. శాంసన్, ఇషాక్, అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా దుబే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. నీషంకు 3 వికెట్లు లభించాయి. ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులు చేసి చిత్తయింది. సైఫర్ట్, శాండ్నర్ మాత్రమే రాణించారు. బుమ్రాకు 4, అక్షర్కు 3 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా శాంసన్ నిలిచారు. ప్రపంచ టీ20 కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులతో పాటు యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. This time he connects just marginally shorter. And again he's just walking across the stumps. Brings up his half century. He becomes the third player to score a half century in a semi-final and a final. Ishan Kishan had to change roles slightly. Now Surya Kumar Yadav. In India finished 255. That should travel all the way. It takes him to a half century. And another. And it's all done actually. It's India who win the World Cup for the third time. The first team to win back-to-back World Cups. సీఎం చంద్రబాబు సమక్షంలో వేర్వేరు సంస్థలతో పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీకి 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో వేర్వేరు సంస్థలతో పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీకి 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఒప్పందం కుదుర్చుకుంది. సీవీడ్ కల్చర్లో మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల తయారీ కోసం ఏఎస్ఐఆర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. వివిధ రకాల ఉత్పత్తి తయారు కోసం కేరళకు చెందిన అమృత వర్సిటీ పీఠంలో ఒప్పందం చేసుకున్నారు. మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పనపై ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ పొదుపు చేసిన మొత్తాలతో వ్యాపారాలు చేసేందుకు ఐఎస్బీతో సెర్ప్ ఒప్పందం చేసుకోగా, చేనేత, ఇతర ఫ్యాబ్రిక్ ఉత్పత్తులు మార్కెటింగ్కు ఆప్కోతో ఒప్పందం చేసుకున్నారు. డిజిటల్ కామర్స్ ఎఫ్పీఓ ఉత్పత్తుల మార్కెటింగ్పై సాయం కోసం ఐఐఎం విశాఖతో ఒప్పందం చేసుకున్నాయి. టీ20 క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరులో ఘన విజయం సాధించి విజేతగా నిలిచిన భారత జట్టుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మ్యాచ్లో తొలి నుంచి ఆధిపత్యం చాటిన మన జట్టు సాధించిన ఈ విజయం క్రీడాభిమానులకు ఎనలేని సంతోషాన్ని కలిగించిందన్నారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సభ్యులు తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారని చెప్పారు. సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషాన్, అభిషేక్ శర్మలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ పోటీలో పోరాడిన శాంటన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సభ్యుల ప్రతిభ విస్మరించలేనిదని, వారికి అభినందనలు అని తెలిపారు. ఆ జట్టులోని జేమ్స్ నీషం బౌలింగ్, సీఫెట్ బ్యాటింగ్ను క్రికెట్ అభిమానులు మర్చిపోలేరని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. భారత క్రికెట్కు టీ20 ప్రపంచ కప్ గెలవటం ఎంత అద్భుతమైన క్షణమని మంత్రి నారా లోకేష్ అన్నారు. అహ్మదాబాద్ స్టేడియంలోని ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ వీక్షించడం తన జీవితంలో మరపురాని క్షణాలని లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ తుది పోరు విశ్వ విజేతగా భారత జట్టుకు ఏపీ ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. అహ్మదాబాద్లో భారత జట్టు మద్దతుగా జన సమూహం మధ్య క్రికెట్ వీక్షించారు.
మ్యాచ్ చివరి వరకు జాతీయ జెండాను పట్టుకుని ఇండియాకు మద్దతు పలికారు. లోకేష్ క్రికెట్ మ్యాచ్ను ఆస్వాదిస్తూ ఆద్యంతం సందడి చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య ఇండియాను నిలబెట్టుకోవడం చూసి తాను చాలా సంతోషంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. స్టేడియంలోని వాతావరణం మరుపురానిది. ప్రతి బంతి నీలి సముద్రం గర్జిస్తుందన్నట్లుందన్నారు. బ్యాటింగ్తో సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ అద్భుతమైన ఆటతీరు, విజయాన్ని నమోదు చేసిన జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రతిభ హైలైట్గా నిలిచాయని అన్నారు. ఆటలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెచ్చిన టీమిండియా అద్భుతమైన టోర్నమెంటును నిర్వహించినందుకు ఐసీసీకి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా రిలయన్స్ యువ నాయకుడు ఆకాష్ అంబానీని కలవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీం ఇండియా అభిమానులుగా తామిద్దరం భారత్ సాధించిన అద్భుత ప్రస్థానం, క్రీడల్లో మన దేశ భవిష్యత్తు గురించి చర్చించుకున్నామని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ చేపడుతున్న ప్రాజెక్టులు, రాష్ట్రంతో ఆ సంస్థ మరింతగా కలిసి పనిచేసే మార్గాలపై కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, కపిల్ దేవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులను లోకేష్ కలిసి ఆత్మీయంగా పలకరించారు. ఆధ్యాత్మిక గురువు సద్గురువును కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్లు లోకేష్ తెలిపారు. వారితో భేటీ కావడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని, వారి నిరాడంబరత తనను ఎంతగానో ప్రభావితం చేసిందని మంత్రి లోకేష్ తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును భారత జట్టు చిత్తు చేసింది. దీంతో అభిమానుల సంబరాలు మిన్నట్టాయి. విజయవాడ నగర వీధుల్లో జాతీయ పతాకం పట్టుకుని జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ప్రతి గ్రామంలో కూడా ప్రజలకు పూర్తి ప్రేరణ, ఆసక్తి, శ్రద్ధ, పట్టుదల, సత్సంకల్పం లాంటి పుణ్యపరం ఈ దేశంలో ఆలయాలు, మందిరాలు కలిగిస్తాయని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. భగవంతుడిపై ఆసక్తి పెంచుకుని ప్రతిరోజు త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రాలు చదివి పవిత్ర భావనలతో సంసార జీవితంలో ముందుకు సాగాలని స్వామీజీ పిలుపునిచ్చారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు కుంభాభిషేక కార్యక్రమం అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా వారు ధర్మ రక్షణ గురించి లోతైన అంశాలను వివరించారు. కుంభాభిషేకం అనేది కేవలం ఒక ఉత్సవం కాదని, అది విగ్రహంలోని దైవత్వాన్ని, ఆలయ ప్రాంగణంలోని శక్తిని పునరుజ్జీవింపచేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ అని స్వామివారు వివరించారు. గత 3 రోజులుగా జరిగిన విశేష హోమాలు, జపాలు, అభిషేకాలు ఇంద్రకీలాద్రిపై జగన్మాత శక్తిని అపారంగా పెంపొందించాయని, ఇది భక్తుల పాలిట రక్షణ కవచంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పుణ్యక్రతు ఫలం రాష్ట్రానికే కాక సమస్త మానవాళికి శ్రేయస్సు చేకూర్చాలని వారు ప్రార్థించారు. జ్ఞానజ్యోతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు బహుభాషా పండితునిగా సేవా మార్గంలో సాగించిన ప్రయాణం అందరికీ ఆదర్శప్రాయమని స్వామీజీ స్మరించుకున్నారు. వారు చూపిన ధర్మపథం నేటి తరానికి దిక్సూచి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుని భక్తి మార్గంలో నడవాలని, మానవ జన్మ సార్థకత ధర్మబద్ధమైన జీవనంలోనే ఉందని హితబోధ చేశారు. ప్రతి గ్రామంలో కూడా గుడి అనే వ్యవస్థను చేశారు. మూర్తి పూజ, సాకారం పరమాత్మ నిరాకారమైన అనేక ఆకారాన్ని మనకు ప్రదర్శిస్తున్నారు. అంటే భక్తులకి అలాంటి శక్తి సామర్థ్యాలు, తపశ్శక్తి తక్కువ కనుక అందరూ తరించటం కోసరము మన హిందూ సనాతన వైదిక ధర్మం ఒకటి ధర్మంలోనే ఈ మూర్తి పూజ, విగ్రహారాధన అనే వ్యవస్థ ఉన్నది. వేరెక్కడ దేశంలో కూడా, ఏ సంస్కృతిలో కూడా, ఏ సభ్యతలో కూడా ఇలాంటి విగ్రహారాధన అనే వ్యవస్థ లేదు. ఈ విగ్రహారాధన అనే ఈ వ్యవస్థలో అనేక రూపాల్ని శిల్పశాస్త్ర ప్రకారంగా మానవ ప్రతిష్ఠ చేస్తున్న క్షేత్రములో, అది కాకుండా స్వయం వ్యక్త క్షేత్రాలని ఉన్నాయి. అక్కడ మనం చెప్పే రూపకల్పనలకి అక్కడ స్థానం లేదు. భగవంతుడు ఎలా వెలిసి ఉన్నారో అలా ఉంటారు. అలా పంచదేవతారాధనమని రూప అరూప పూజ వ్యవస్థ శంకరాచార్యులు ప్రసిద్ధం చేసిన పంచాయతన పూజ అనేది స్వామివారు శంకరాచార్యులే పంచాయతన పూజని ఆయన ప్రచారం చేశారు, ప్రసిద్ధి చేశారు. అందుకని ఆయన శంకరాచార్యులు, షణ్మత స్థాపనాచార్యులని ఆయనకి పేరు. పేదల సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమ, ఆరోగ్యం పట్ల భరోసా కల్పిస్తుందన్నారు. వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా అద్దంకిలో మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అన్న ఎన్టీఆర్ నుండి సీఎం చంద్రబాబు నాయకత్వం వరకు మహిళా సాధికారతే మా అందరి లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. భవిష్యత్తు మార్చుకోవాలని ముందుకు వచ్చే మహిళలమ్మ తల్లులకు తన తోడ్పాటు ఉంటుందని సభ వేదికగా భరోసాను ఇచ్చారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కృష్ణా జిల్లా గుడివాడలో ఘనంగా జరిగాయి. మార్కెట్ యార్డు ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మహిళా అధికారులు, మహిళా నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ రంగాల్లో ప్రగతి సాధించిన మహిళలను సన్మానించారు. ముందుగా మార్కెట్ యార్డు ప్రాంగణంలో స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. అనంతరం వెనిగండ్ల రాము మాట్లాడుతూ మహిళమ్మ తల్లులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెబుతూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అన్న ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు కృషి ఫలితంగా మహిళలు ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదిగారని అన్నారు. ఆడపిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు విలన్లు కావద్దని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాము వారి వికాసానికి మనమందరం సహకరిద్దామన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో బాల్య వివాహాలను ఉపేక్షించరని, తమ దృష్టికి వస్తే వాటిని అడ్డుకొని తీరుతానని సభా వేదికగా ఆయన ప్రకటించారు. తన జీవితంలో తాను చూసిన స్ట్రాంగ్ తన తల్లి అని పేర్కొన్న ఎమ్మెల్యే రాము తమ పెళ్లి విషయంతో పాటు అనేక సందర్భాల్లో ఆవిడ పట్టుదల చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉండేదని అన్నారు. మహిళలను ప్రోత్సహించడంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని, తన వ్యక్తిగత జీవితంలో భార్య పిల్లల ఎదుగుదలకు తన వంతు సహకారం అందించినట్లు చెప్పారు. మహిళలు పాత చింతకాయ పచ్చడి లాంటి ఆలోచనలు వదిలివేయాలని, కాలానికి అనుగుణంగా మారితే మన జీవితాల్లో చైతన్యం రావడంతో పాటు మార్పులు చూడవచ్చన్నారు. హక్కుగా భావించి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఊరికే ఇవ్వట్లేదు, దాని కాదు, మనకి ఇచ్చే పథకాలు మన హక్కు.
మన హక్కు అనేది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మహిళలందరికీ మీకు ఒకటే చెప్తున్నా, తరతరాలుగా ఎంతైనా కానీ ఎప్పటి నుంచో వచ్చిన దౌర్భాగ్యం మహిళలు పురుషులు ఆధిక్యత అనాధిక్యత మనకు భారతదేశంలో ఒక్కదాంట్లోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఇలాగే ఉంది. ఆ డిఫరెన్స్ అలాగే ఉంది. నాకు తెలిసిన అత్యంత అణిచివేయబడిన వర్గాలు ఏమైనా ఉన్నాయంటే అది మహిళలు గత కాలం నుంచి. సో ఇప్పుడు ఇప్పుడు పెట్టే ప్రభుత్వాలు పెట్టే ప్రతి పథకం మీ హక్కు అని తెలుసుకోండి. మీ హక్కు అది. ఇది గతంలో జరిగిన చరిత్రనే మనం తిరగరాష్ట్రానికి మనకు ఒక అవకాశం దొరుకుతుందని చెప్పేసి మీరు ఒక అవకాశం కింద మీకు దగ్గర అక్కడ ఉంది. ప్రభుత్వం పథకం పెట్టినంత మాత్రాన ప్రతి మహిళ భవిష్యత్తు మారిపోదు. మారాలంటే మీ దగ్గర మార్పు రావాలి, మీ దగ్గర నుంచి చేంజ్ రావాలి, మేము డెవలప్ అవ్వాలి అనేది రావాలి. అందుకని మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని గమనించుకోండి. ఆడపిల్లల్లో ఏ మాత్రం మీ స్వజాతి మీ జాతి వారికి మీరే హెల్ప్ చేస్తున్నాం అనుకోండి, ఎక్కడ ఎలా అయితే అలా ఏంటంటే ఏ మాత్రం అవకాశం దొరికినా కానీ మహిళలకు అవకాశం ఇచ్చి ఈ తోటి మహిళలకు అవకాశం ఇచ్చి డెవలప్మెంట్ తీసుకురా. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ బాబు అన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకే కాకుండా మత సామరస్యానికి ప్రతీకగా ఇతర మతాల వారికి ఇఫ్తార్ విందును ఇవ్వటం అభినందనీయమన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు షేక్ ఆసిఫ్ పాషా మిత్ర బృందం ఆధ్వర్యంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆటోనగర్ మొదటి క్రాస్ రోడ్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు, కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ బాబు ఇఫ్తార్ విందును ఇవ్వడం అభినందనీయమని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరుల నమాజు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం స్వయంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఐలా మాజీ అధ్యక్షులు సుంకర దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో కేశినేని వెంకటబాబు మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్ర మాసమని, ఈ మాసంలో ముస్లిం సోదరులంతా కఠిన ఉపవాస దీక్షలు చేసి అల్లా ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేస్తారని అన్నారు. ఇప్పటికే 18 రోజులు ఉపవాస దీక్షలు పూర్తయ్యాయని, ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకే కాకుండా మత సామరస్యానికి ప్రతీకగా ఇతర మతాల వారికి ఇఫ్తార్ విందును ఇవ్వడం అభినందనీయమన్నారు. విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ బజాజ్ ఈవీ వెహికల్ వినియోగించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాలమురళీ కృష్ణ అన్నారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో భవిష్యత్తు రోజులన్నీ ఈవీ వెహికల్స్ హవా నడుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని రాజీవ్ గాంధీ పార్కులో సింపుల్ ఎనర్జీ సంస్థ ఎలక్ట్రిక్ బైక్ను ట్రాఫిక్ సీఐ బాలమురళీ కృష్ణ, వాసవి మొబిలిటీ డైరెక్టర్ తలవర్తి కిషోర్, తలవర్తి రాధామాధవి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు నగరవాసులకు సింపుల్ ఎనర్జీ సంస్థ ఎలక్ట్రిక్ బైకుల వల్ల కలిగే ప్రయోజనం, పనితీరును వివరించారు. అనంతరం ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ బజాజ్ ఈవీ వెహికల్ వినియోగించాలని కోరారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో భవిష్యత్తు రోజులన్నీ ఈవీ వెహికల్స్ హవా నడుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్ పాటించడం, హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. హెల్మెట్ 100% వేర్ చేయాలి. హెల్మెట్ వేర్ చేయటం బరువుగా బాగా ఫీల్ కాకూడదు, బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మన కోసమే కాదు అది హెల్మెట్ అనేది, మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం కూడా. తల అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి దానికి చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా, చిన్న దెబ్బ తగిలినా కానీ ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అయిపోయి చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మోర్ డెత్స్ హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకొని మేజర్ యాక్సిడెంట్స్ గురించి కూడా బయటపడిన వాళ్ళు ఉన్నారు. అట్లానే సీట్ బెల్ట్ కూడా 100% చేయండి. ట్రాఫిక్ రూల్స్ అందరూ కూడా పాటించాలి. మనం ఇర్రెగ్యులర్గా నడపడం వలన అవతల వ్యక్తులు కూడా అన్యాయంగా రోడ్లు పాలవుతున్నారు. అది బాధ్యతగా పౌరులుగా మనందరం కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి 400 మీటర్స్ 400 km వస్తుందంటే మనం ఎక్కడికైనా కానీ ధైర్యంగా వెళ్ళొచ్చు. జనరల్గా మేజర్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఒక 60 కిలోమీటర్లు వస్తుంది, 50 కిలోమీటర్లు వస్తుంది, 70 కిలోమీటర్లు వస్తుంది అంటే మనకి ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఎక్కడ పోతుంది అనేది లేదు. 400 km అంటే దరిదాపుగా ఎంత లేదన్నా 300 వస్తుంది నాకు తెలిసి. కాబట్టి మనం హైదరాబాద్ కూడా ఈజీగా వెళ్ళి రావచ్చు.
వెళ్ళొచ్చు. కాబట్టి మన డెస్టినేషన్లో ఆ టెన్షన్ అనేది ఉండకపోవచ్చు అనుకున్నాను. ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి నేను. అనంతరం వాసవి మొబిలిటీ సంస్థ డైరెక్టర్ తలవర్తి కిషోర్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఎలక్ట్రిక్ బైక్ షోరూమును ప్రారంభించి విజయవంతంగా ఏడాదిన్నర పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఇండియాలోనే ప్రప్రథమంగా 400 కిలోమీటర్లు ప్రవేశపెట్టామని తెలిపారు. 288, 210 కిలోమీటర్లలో 3 వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 115 కిలోమీటర్లు హైయెస్ట్ స్పీడ్తో 2.5 సెకండ్లు 45 కిలోమీటర్లు అందుకోగల సామర్థ్యం కలిగి ఉందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వేరియంట్స్ తీసుకునే ఘనత సింపుల్ రైడ్కే దక్కుతుందన్నారు. పెట్రోల్ వినియోగం తగ్గి నెలకు 2 నుంచి 3 వేల రూపాయలు ఆదా అవుతుందన్నారు. వెటర్నరీ కాలనీలో షోరూమును సందర్శించి ఈవీ వెహికల్స్ టెస్ట్ రైడ్ చేయాలన్నారు. విజయవాడలో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 21న రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ దాదాపుగా మేము సక్సెస్ఫుల్గా 1.5 సంవత్సరం కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియాలోనే ప్రప్రథమంగా 400 కిలోమీటర్ రేంజ్ తోటి లాంచ్ చేసిన ప్రథమ కంపెనీ ఇది. అలానే దీని తర్వాత 288 కిలోమీటర్లు, అలానే 210 కిలోమీటర్ల వేరియంట్స్లో 3 వేరియంట్స్, ఇంత 115 కిలోమీటర్ల హైయెస్ట్ స్పీడ్ తోటిను మరియు 2.5 సెకండ్లో 40 కిలోమీటర్ల స్పీడ్ని అందుకోగల సామర్థ్యం ఉన్న వెహికల్ ఇది. అనంతరం తలవర్తి రాధామాధవి మాట్లాడుతూ కంప్లీట్ స్టార్టప్ కంపెనీ అని ఇండియాలోనే ఇంజన్ తయారు చేస్తున్నారని తెలిపారు. కంపెనీ ఫస్ట్ ఎవరి బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అని అన్నారు. 2 వైట్, గ్రీన్, ఆరెంజ్, గ్రే, బ్లాక్, బ్లూ, ఎల్లో స్లీక్ అండ్ స్టైలిష్ బైక్ చాలా బాగుంటుందని, గాల్లో ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుందని తెలిపారు. సింపుల్ ఎనర్జీ బైకులు యువతకు, మహిళలకు రైడ్ చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. 1,50,000 రూపాయలు విలువ చేసే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని రాధామాధవి తెలిపారు. మాది సింపుల్ ఎనర్జీ అనే ఒక బండి ఉంది. కంప్లీట్లీ ఇది ఒక స్టార్టప్ అనమాట. ఇండియాలోనే దీని ఇంజిన్ కూడా తయారు చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ మేడ్ ఇన్ ఇండియా ఈవీ అనమాట. ప్రస్తుతం వీ హ్యావ్ వైట్, రెడ్, ఆరెంజ్, గ్రే, బ్లాక్ అండ్ ఎజార్ బ్లూ. సో అన్నీ చాలా స్లీక్ అండ్ స్టైలిష్ మోడల్స్. అండ్ బండి కూడా చాలా బాగుంటుంది. అసలు గాల్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అనమాట. డ్రైవ్ చేస్తే కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ అర్థం కాదు. విద్యారంగంలో సాంకేతిక విభాగాల్లో మహిళలు అసాధారణ ప్రతిభను కనపరుస్తూ అగ్రగామిగా నిలుస్తున్నారని సాయి మేధ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మజ్జుగ బాలకృష్ణ పేర్కొన్నారు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం మొత్తం ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ గాయత్రి నగర్లోని సాయి మేధా కోచింగ్ సెంటర్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ మహిళా అధ్యాపక బృందం మరియు విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర మరువలేనిదని, ప్రతి రంగంలోనూ వారు తమదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా విద్యారంగంలో సాంకేతిక విభాగాల్లో మహిళలు అసాధారణ ప్రతిభను కనబరుస్తూ అగ్రగామిగా నిలుస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం మొత్తం ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు. సాయి మేధా సంస్థ ఎల్లప్పుడూ మహిళా విద్యార్థుల ఉన్నత ఆశయాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా తమ కలలను సాకారం చేసుకునే దిశగా మహిళలు అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మేమందరం సాయి మేధా ఫ్యామిలీ. యాక్చువల్లీ నేను ఫ్యాకల్టీ, వీళ్ళందరూ స్టూడెంట్స్. సాయి మేధాలో చదివిన స్టూడెంట్స్ అందరికీ తెలుసు సాయి మేధా ఉమెన్స్ని ఎలా ట్రీట్ చేస్తారని. సాయి మేధా మా డైరెక్టర్ బాలకృష్ణ అన్నయ్య అయితే అందరినీ సిస్టర్స్ అనే మాట్లాడతారు. ఎవరిని కూడా పేరుతో కూడా పిలవరు. ఇప్పుడు ఇంకా రమణ సార్ కూడా మా అందరినీ బాగా ట్రీట్ చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.